హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక తులసి బాధపడుతూ, జాను నాకు చాలా బాధగా ఉంది. అసలు ఈ నరేష్ ఎలాంటి వాడంటే నిత్యం అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని దుబాయ్కి వెళ్ళి అమ్మేవాడంట. నా ఖుషి పాపను ఏం చేస్తాడు ఏమోనని టెన్షన్గా ఉంది జాను. ఇక జాను ఏమో, హలో అక్క, ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. అసలు మా అక్క ఏం చెప్పాలనుకుంది, అసలు ఏం జరిగింది? ఎలాగైనా సరే తెలుసుకోవాలి. ఈరోజు మా అక్కది ఎంగేజ్మెంట్ కదా, వారితో మాట్లాడి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అప్పుడే అక్క విషయాలన్నీ తెలుస్తాయి అనుకుంటూ జాను వెంటనే జయనందన్ దగ్గరికి వెళ్ళి, సార్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి జాను, దేని గురించి? అంటే అది సార్, ఇవాళ మా అక్కది ఎంగేజ్మెంట్ కదా సార్, మరి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం సార్. ఇక జయనందన్ మనసులో, జాను నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఉండడానికే కదా ఈ ఛాంబర్ని అరేంజ్ చేసింది. నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళనిస్తానని ఎలా అనుకున్నావు? నీ ప్రేమ నాకు మాత్రమే సొంతం కావాలి, ఎవరికి సొంతం కాకూడదు. ఇది నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానంటే నేనెలా ఒప్పుకుంటాను అని జయనందన్ మనసులో అనుకుంటుంటే, ఏంటి సార్ ఏం మాట్లాడట్లేదు? జాను నాకు కూడా రావాలని ఉంది, కానీ వర్క్ ఉంది కదా, నీ దగ్గర బిజినెస్ వాళ్ళు కూడా వచ్చారు, నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది చాలా ఉంది జాను. ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా వెళ్దామా జాను? అంటే అది సార్, సరే మరి నీకోసమైనా నేను ఈరోజు డ్యూటీకి వెళ్ళనులే. అయ్యో ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? డ్యూటీ మీరు చూసుకోండి సార్, నేను ఆటోలో వెళ్తాను సార్. ఇక జయనందన్ మనసులో, జాను నువ్వెలా ఆటోలో వెళ్తావు? అసలు నిన్ను బయటికి పంపిస్తేనే కదా నువ్వు ఆటోలో వెళ్ళడానికి. సార్ మరి నేను ఆటోలో వెళ్ళమంటారా? జాను వద్దు, నువ్వు ఆటోలో వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామన్నావు కదా, నా డ్యూటీ అయిపోయాక ఇద్దరం కలిసి వెళ్దాం, సరేనా జాను? సరే సార్, మీ ఇష్టమే నా ఇష్టం. ఇటు ఏమో తులసి ఇక జానుకు అన్ని విషయాలు చెప్పిన తర్వాత, అసలు జాను ఏంటి ఎన్ని విషయాలు చెప్పినా ఏ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎలా? నేను ఇంట్లో వాళ్ళందరికీ మాటిచ్చాను, నేను ఈ నరేష్ని పెళ్లి చేసుకుంటానని. వీడు నిత్యం అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని దుబాయ్కి పంపిస్తున్నాడని తెలిసి కూడా ఎలా చేసుకోను? ఖుషి పాపను ఏం చేస్తాడో ఏమో భయంగా ఉంది అనుకుంటూ తులసి టెన్షన్ పడుతుంటే, ఇంతలో లక్ష్మి వచ్చి, ఏంటమ్మా తులసి ఎందుకు టెన్షన్ పడుతున్నా? ఏం లేదమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటమ్మా, ఏ విషయమో చెప్పు. అంటే అది అమ్మా. ఇంతలో సంతోష్ వచ్చి, తులసి నరేష్ పిలుస్తున్నాడు, త్వరగా రా, అమ్మతో తీరిగ్గా మాట్లాడుతూ గాని త్వరగా రా అనేసరికి ఇక తులసి లక్ష్మికి ఏం చెప్పలేక ఇక నరేష్ దగ్గరికి రాగానే, తులసి గారు మీరు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదండి? ఇదొక విషయం ఇప్పుడు చెప్పండి. 2 రోజుల్లో పెళ్లి చేసుకొని యూఎస్కి వెళ్ళాలి కదండి, అందుకే అడుగుతున్నాను. ఇక తులసి మౌనంగా ఉండడంతో సంతోష్ వెంటనే, అంటే మా చెల్లి మౌనంగా ఉన్నదంటే ఈ పెళ్ళి ఇష్టమే అన్నమాట. ఇక 2 రోజుల్లో పెళ్లి చేపిద్దాం, నువ్వేం మాట్లాడకు. కానీ సంతోష్ ఒక్కసారి ఆలోచించు, వాళ్ళ అమ్మ నాన్న యూఎస్లో ఉన్నారంటే ఎలా నమ్మాలరా? నాకెందుకో తులసికి ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదురా. ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు? అసలే ఎన్ఆర్ఐ సంబంధం, పోతే మళ్ళీ రాదు. అయినా మన ఇష్టాలు ఏముంటాయి నాన్న, తులసికి నచ్చాలి కదా, తులసి కూడా నచ్చింది, నీకెందుకు నాన్న బాధ? బావగారు ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి నాన్న, వింటే చాలా బాధపడిపోతాడు. ఇంతలో నరేష్ మాట్లాడుతూ, ఏంటండి మీకు ఈ సంబంధం ఇష్టం లేదా? ఇష్టం లేదంటే చెప్పేయండి, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను. అయ్యో బావగారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మా చెల్లికి ఇష్టమే, 2 రోజుల్లో పెళ్లి చేసుకొని యూఎస్కి తీసుకెళ్ళండి, సరేనా? నండి, ఇక నేను వెళ్ళొస్తాను. తులసి గారు ఇక నేను వెళ్ళొస్తాను. బావగారు మీరు జాగ్రత్త. శ్రీనివాస్ కోపంతో, సంతోష్ ఒకసారి ఇలా రా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి నాన్న, ఏ విషయం గురించి? ఇప్పుడే కదా మాట్లాడారు, మళ్ళెందుకు? ఇప్పుడే వెళ్ళి ఆ అబ్బాయికి చెప్పేస్తాను, అన్నీ సక్రమంగా ఉంటే నా బిడ్డను నీకిచ్చి పెళ్లి చేస్తానని, లేకపోతే ఏం నష్టం లేదు అనుకుంటూ ఇక శ్రీనివాస్ వెళ్తుంటే ఇక సంతోష్ కోపంతో శ్రీనివాస్ని నెట్టేసి, నాన్న మీకు అసలు బుద్ధుందా? నీకు అసలు బుద్ధుందారా? నాన్నను అలా నెట్టేస్తావారా? నువ్వు సంబంధం తీసుకొచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. అంటే నువ్వు కమిషన్కి ఆధారపడి నీ చెల్లి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావారా? ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఆయన చెల్లి జీవితాన్ని నేనెందుకు నాశనం చేయాలనుకుంటాను? ఆ అబ్బాయి ఏదో పెళ్ళికి తొందర పడుతున్నాడంటే ఆ అబ్బాయి ఏమో కసాయివాడన్నట్టుగా అలా మాట్లాడుతున్నారేంటి అంటుండగా ఇంతలో తులసి వచ్చే, అలాంటి వాడికి నా బిడ్డను కట్టపెట్టి జీవితాంతం కుమ్లి కుమ్లి ఏడవాలని చూస్తున్నావు కదరా? ఎవరమ్మా నీకు చెప్పింది? వాళ్ళకు అసలు బుద్ధుందా?
ఏయ్, ఏం మాట్లాడుతున్నావన్నయ్య? నేను చచ్చినా పర్లేదు, ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించేది నాన్నెక్కడా? తులసి ఏడుస్తూ, అమ్మ, నాన్న, మీకొక విషయం చెప్పాలి. నేను చేసుకునే అబ్బాయి మంచివాడు కాదు నాన్న. నరేష్ గారు నిత్యం పెళ్లి చేసుకునే అమ్మాయిల్ని దుబాయ్కి పంపిస్తాడమ్మా. అంటే అన్నయ్య కూడా నరేష్తో చేతులు కలిపాడు. అందుకే నరేష్కి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. సొంత చెల్లిని అన్యాయం చేయాలని చూస్తున్నాడు. చెల్లి కాపురం బాగుండాలని ఏ అన్నయ్యను కోరుకుంటుంది. కానీ నువ్వన్నయ్య నా జీవితాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నావా? డబ్బుడికి ఎంత అమ్ముడుపోయావన్నయ్య? ఇది విని సంతోష్ టెన్షన్ పడుతూ, అంటే అది నేనెందుకు అమ్ముడు పడిపోతాను? నీ జీవితం బాగుండాలని కదా ఈ సంబంధం తీసుకొచ్చాను. ఎందుకలా మాట్లాడుతున్నావు తెలిసి? అంటే నేను కమిషన్ల కోసం ఇతన్ని తీసుకొని వచ్చానని నీ ఉద్దేశమా? అన్నయ్య, నువ్వు కమిషన్ల కోసమే ఈ నరేష్ని తీసుకొచ్చావని నాకు తెలిసిపోయింది. అయినా ఈ నరేష్ మంచివాడు కాదని నీకెలా తెలుసు? సాక్ష్యాలు ఉన్నాయా నీ దగ్గర? సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నాను. ఇవి సాక్ష్యాలు చూపించు. అమ్మా, మీకు ఒక విషయం చెప్పాలి. కీర్తన ఉంది కదా, వాళ్ళ అన్నయ్య సాక్ష్యాలను తీసుకొని వచ్చాడు. అమ్మ, నువ్వు నా తమ్ముడు మంచోడు అంటావు కదా, ఆ తమ్ముడే కీర్తన వాళ్ళ అన్నయ్య. ఏంటి తులసి, ఏం మాట్లాడుతున్నావు? అంటే ఇన్ని రోజులు నన్ను తమ్ముడు పిలిచింది కీర్తన అన్నయ్యనా? అవునమ్మా, నా జీవితం బాగుండాలని. నవీన్ ఎలాంటి వాడు, అతని నిజ స్వరూపాన్ని నాకు అన్నీ చూపించాడమ్మా. ఇక శ్రీనివాస్ కోపంతో నరేష్ దగ్గరికి వెళ్ళి చెంప పగలగొట్టి, ఏంట్రా, అంటే నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? దుబాయ్కి తీసుకెళ్ళి అమ్మాలని చూస్తావా? ఎలా కనబడుతున్నాంరా మేము మీ కంటికి? నువ్వు యుఎస్లో ఉంటే నేనెలా నమ్ముతాన్రా? అసలు ఇక్కడికి రమ్మని ఎవడు పంపించాడ్రా? నిజం చెప్తావా, లేకపోతే పోలీసులకు అప్పచెప్పమంటావా అని అనేసరికి ఇక నరేష్ భయంతో ఇక పరిగెత్తగానే సంతోష్ టెన్షన్ పడిపోతాడు. వీడేంటి, ఈ నరేష్ ఏదైనా ధైర్యంగా మాట్లాడాలి కానీ మా నాన్న దగ్గర భయపడి ఇలా పరిగెత్తాడు. ఇప్పుడు నేను మా నాన్నకి ఏ సమాధానం ఇవ్వాలి? ఎలాగో అలాగ కష్టపడి తులసికిచ్చి పెళ్లి చేద్దామని చూసుకున్నాను. మంచిగా నాకు డబ్బుల మీద డబ్బులు వస్తాయని ఆశపడ్డాను. ఇప్పుడేమో అందరూ నా మీద పగబట్టినట్టు చూస్తారు. ఇప్పుడు నేను సుపర్ణిక మేడంకి ఏ సమాధానం చెప్పాలి? అంతా ఈ నరేష్ వల్ల. నరేష్ గట్టిగా మాట్లాడుంటే ఇప్పుడు తులసి కూడా పెళ్లి చేసుకునేది అని సంతోష్ మనసులో అనుకుంటుండగా ఇక శ్రీనివాస్ కోపంతో సంతోష్ చెంప పగలగొట్టి, సంతోష్, నా బిడ్డ జీవితాన్ని ఆడుకున్నావని తెలిసిందో ఇంకోసారి కొడుకు అని కూడా చూడండిరా. ఎలా కనపడుతున్నాన్రా నీ కంటికి? వాడికి అమ్మ నాన్న యుఎస్లో ఉన్నారంటే నేనెలా నమ్మిన బిడ్డనిస్తాన్రా? నువ్వెక్కడో డబ్బుడికి అమ్ముడుపోయావని నాకు బాగా తెలిసిపోయిందిరా. ఇంకోసారి ఏమైనా సంబంధాలు తీసుకొచ్చావనుకో ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాన్రా, అర్థమైందా? ఇది విని సంతోష్ టెన్షన్ పడిపోతాడు. ఇటు సిద్ధి ఏమో తులసి గురించి ఆలోచిస్తూ, ఎలాగైనా సరే ఆ నరేష్ తులసిని పెళ్లి చేసుకోకూడదు, తులసి కూడా ధైర్యంగా మాట్లాడాలి. తులసి, నువ్వంటే నాకు ప్రాణం, నీకోసం ఏమైనా చేస్తాను. కానీ నువ్వు మాత్రం ఆ నరేష్ని పెళ్లి చేసుకుంటే ఈ సిద్ధు వదిలిపెట్టడు అని సిద్ధు మనసులో అనుకుంటాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.